బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కింద కామెంట్ ఏం చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా వాట్సాప్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ అప్డేట్ అయినా ముందే నేను వాట్సాప్ ఛానల్ అయితే మీకైతే అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాము. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ టెంపుల్ అని పెట్టేసి టెంపుల్ అయితే టైప్ చేయండి. టెంపుల్ అని టైప్ చేయండి. ఓకే, టెంపుల్ అని టైప్ చేసి ఇక్కడ ఇలా అయితే ఒక పిఎన్జీ అయితే వస్తుంది. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసి ఇలా జూమ్ చేసి ఇలా పైన పెట్టేసాను. ఓకే, ఇలా పైన పెట్టేసిన తర్వాత ఇలా పైన పెట్టేసి కొంచెం కరెక్ట్గా చూసుకోండి, మీకు ఎడ్జెస్ అనేది మిస్ అవ్వకూడదు. ఓకే, ఇలా అయితే ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక పిఎన్జీ ఇస్తాను అనమాట. హ్యాపీ పొంగల్ అని ఈ పిఎన్జీని ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకో పిఎన్జీ ఇస్తుంది, టెక్స్ట్ పిఎన్జీని. టెక్స్ట్ పిఎన్జీ తీసుకొని దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ 3 అని క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది కరెక్ట్గా పెట్టుకోండి మిడిల్లో. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి సర్చ్లో ఫేడ్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఒక షాడో ఉంది కదా, ఈ షాడో తీసుకొని దీన్ని కొంచెం జూమ్ చేయండి. ఓకే, ఇలా జూమ్ చేసి ఇక్కడ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి 3 అని క్లిక్ చేసేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు బ్రష్ పిఎన్జీస్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్రష్ పిఎన్జీస్ అనేది ఎలా యాడ్ చేయాలనేది, ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఆ వీడియో మెయిన్ వీడియో కూడా ఉంది, ఒక 3 వీడియోస్ దాకా చేశాను నేనైతే. ఆ వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఐకాన్స్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా ఒక బ్రష్ పిఎన్జీ తీసుకొని ఇక్కడ షాడో మీద క్లిక్ చేసి ఇలా 2 అయితే ఇలా పెట్టేసింది 0. ఓకే, ఇలా అన్ని పిఎన్జీస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి అన్నీ యాడ్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదా, ఇలా అన్ని పిఎన్జీస్ అనేది నేనైతే నీట్గా నిదానంగా యాడ్ చేసుకున్నా. మీరు కూడా నీట్గా నిదానంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోండి. ఇక్కడ షేప్ అని ఉంటుంది, షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ టైప్లో షేప్ తీసుకొని కలర్ అయితే మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక లైట్ గ్రీన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. గ్రీన్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇలా సైజ్ ఇలా 0 ఇలా తగ్గించేసి
ఇలా వేయించుకోండి. ఇది తీసుకొచ్చి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. 30 పెట్టేసాను. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ పిఎన్జీస్ ఉంటాయి కదా, బ్రష్ పిఎన్జీస్, ఈ నేమ్స్ దగ్గర ఇక్కడ నేమ్స్ అయితే పెట్టుకోవాలి. నేమ్స్ అయితే ఇక్కడ నేమ్స్ ఎలా పెట్టుకోవాలనే వీడియో చేశాను. అండ్ తెలుగులో అయితే పెట్టుకోండి, మంచిగా ఉంటుంది లుక్ అయితే. ఎందుకంటే సంక్రాంతి మన తెలుగు పండుగ కాబట్టి మీరు మంచిగా తెలుగులో పెట్టుకోండి. ఓకే, ఇలా నేమ్స్ అయితే దీంట్లోనే చూపిస్తా చూడండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకొని ఇలా పెట్టేసి కొంచెం ఇలా వచ్చేసిన తర్వాత షాడో మీద క్లిక్ చేసి 2 0 పెట్టేసేయండి. ఓకే, ఒకసారి నేను నేమ్స్ కూడా అన్ని తెలుగులో నీట్గా యాడ్ చేస్తాను, ఎందుకంటే వీడియోలో యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇలా నేమ్స్ కూడా నీట్గా నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ అయితే మనం పెట్టాం కదా, అక్కడ మీది విలేజ్ కానీ మీ గ్యాంగ్ పేరు కానీ మీరైతే అలా పెట్టుకోవచ్చు. నేనైతే మా ఫ్రెండ్స్ సంబంధించిన మా గ్యాంగ్ పేరు అయితే పెట్టాను అనమాట. అది కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇలా అయితే నేను ఎడిట్ చేసుకున్నా ఇది. ఓకే, ఇలా అయితే మీరైతే నీట్గా ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ కొంచెం ఇలా సైడ్కి వచ్చేసినాక టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ ఒక 10, క్లారిటీ ఒక 10, ఇక్కడ సాచురేషన్ కూడా ఒక 10 పెట్టేసేయండి. అండ్ ఇక్కడ టెంప్ వచ్చేసి మైనస్ పెట్టుకోండి టెంప్. అండ్ ఇవి కూడా మీకు నచ్చినట్టు కొంచెం కలర్ గ్రేడింగ్ లాగా అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ 2 పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీ సేవ్ అవుతుంది. ఇదైతే మంచి బ్యాండ్ రైటింగ్ లాగా లుకింగ్ అయితే మంచిగా అదిరిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.